హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు రెయిన్బో హోమ్ కిచెన్ అండ్ గార్డెన్. ఈరోజు చేపల పులుసు చేసుకుందామండి. చేపలు కడిగి ఉప్పు కారం వేసి కలిపి ఒక అరగంట పెట్టాను. దానికోసం చింతపండు, మామిడికాయ, మెంతులు, జీలకర్ర, టమోటా, ఎర్రగడ్డలు, కరివేపాకు, పసుపు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, ధనియాల పొడి, కారం, నూనె రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నూనె కాగాక ఆవాలు వేసుకుందాం, జీలకర్ర, మెంతులు, ఆనియన్స్, కరివేపాకు వేసి వేయించుకున్నామండి. బాగా ఎర్రగా కాలేదాకా. ఆనియన్స్ కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు, టమోటాలు వేసుకొని కలుపుకున్నామండి. ఇప్పుడు మనం ఉప్పు కారం తగిలించుకున్న ముక్కల్ని కూరలో వేసుకుందామండి ఒక్కొక్కటిగా. కొంచెం సెగ తగలాక ఇప్పుడే తిప్పుకుందామండి, మళ్ళీ అయితే విరిగిపోతాయి. ఒకసారి తిప్పుకుందాం. చూడండి, ముక్కలన్నీ తిప్పుకున్నాను. ఇంకోసారి మూసుకొని సెగ తగలాక మసాలాలు వేసుకుందాం. ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, కారం, చింతపండు పులుసు వేసుకుందామండి. కొంచెం నీళ్ళు వేసుకుందాం, ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు కూర ఉడుకుతుంది కదండి, మామిడికాయ ఇప్పుడు వేసుకుందామండి. కొంచెం కరివేపాకు ఉంది, వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకొంచెం సేపు ఉడకనిద్దాం. నూనె బాగా పైకి తేలేదాకా పెట్టుకుందామండి. ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదా, చూడండి నూనె తేలింది. కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి, అయిపోయింది. గుమ్మగుమ్మలాడే చేపల పులుసు బౌల్లోకి తీసుకుందామండి. చూడండి ఎంత బాగా నూనె తేలి ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి, టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది. నెక్స్ట్ చేపలు ఫ్రై చేసి రెండు మీకు చూపిస్తాను. హాయ్ అండి, చేపల పులుసు చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు దాంట్లో 4 ముక్కలు తీసానండి వేయిద్దామని. చేప ముక్కలు, సాల్టు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కారం, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు కలుపుకుందామండి. ఇప్పుడు ముందుగా సాల్ట్ వేసుకుందాం, తగినంత సాల్టు మళ్ళీ చూసి వేసుకుందామండి. పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇవైతే కొంచెం సేపు మ్యారినేట్ చేద్దామండి. ఒక అరగంట తల్లి వేయించుకుంటే క్రిస్పీగా బాగా వస్తాయి. దీంట్లోకి నిమ్మకాయ పిండుకుందామండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. నూనె వేసుకుంటున్నానండి. నూనె కాగిందండి.
ఇదిగోండి చేపల పులుసు, చేపల ఫ్రై. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.